మకర రాశి వారికి పుష్యమాస సందర్భంగా పునర్వసు పుష్యమి నక్షత్రము గురువారం రోజు రావడం వలన గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలో 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. బో, జా, జీ, జూ, జే, ఝో, గా, గి అక్షరాలందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనైశ్వర స్వామివారు. ఒకవైపు వీరికి ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి ఉండడం, అలాగనే పుష్యమాసంలో గురువారం రోజు పునర్వసు పుష్యమి నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందగలగాలి అన్నట్లయితే ఇక్కడ శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు. అలాగా ఈ యొక్క పుష్యమి నక్షత్ర సందర్భంగా ఈ శ్వేతార్క గణపతి స్వామివారిని పేకిలింపచేసి తీసుకొచ్చి సింధూరం పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే చంద్రుడి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు, వరసిద్ధి గణపతి స్వామికి ఆశీస్సులు కలిగి ఏళ్ళనాటి శని నివృత్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. కుదరలేదు, ఒక తెలుపు క్లాత్లో బియ్యాన్ని, పసుపు రంగు క్లాత్లో శనగపప్పును మీ కోరికలు రాసి ముడుపు కట్టడం, లేదా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, నవగ్రహ దేవతలకు ఈ ధాన్యంతో అర్చన చేసుకోవడం, లేదు శివుడికి రుద్రాభిషేకం చేసుకొని గోమాతకు పెట్టినట్లయితే అద్భుత యోగం కలుగుతుంది. పక్షులకు పెట్టినట్లయితే సకల కర్మలు తొలగిపోతాయని చెప్పి మీరు గమనించాలి. ఇలాగా ఇంట్లో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి అందున దూరావాయు జల ప్రయాణాలు, ముఖ్యమైన సభలు, సమావేశాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలకు దూరంగా ఉండగలిగినట్లయితే అనేక రకాల సమస్యలకు మీరు పుల్ స్టాప్ పెడుతూ ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలికే రోజులు అని చెప్పి గమనించాలి. రాశిలోని రవి సంచార స్థితి ఉండడం వల్ల ప్రయాణాల్లో ఆటంకాలు, ఆయుధాలతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ధనస్థానంలో శని సంచార స్థితి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు పుచ్చుకోవద్దు. తృతీయంలో రాహు సంచార స్థితి. తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో మానవ సంబంధాలుగా ఉంచండి, ఆర్థిక సంబంధాలుగా దయచేసి వాడొద్దు. అర్ధాష్టమ గురు సంచార స్థితి కారణం వలన తల్లిదండ్రులతో, గురువులతో, పెద్దవారితో సఖ్యత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య విభేదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కుజదోష ప్రభావం కారణం వలన అప్పులు ఇవ్వద్దు. క్రయ విక్రయాలు యోగదాయకం కాదు అని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారస్తులు, జల సంబంధమైన సువర్ణకారిత వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు కొద్దిపాటి గడ్డుకాలమైనను ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది.